హాయ్ అండి. విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలో అసలు ఏం జరుగుతోంది? అందరూ దీని గురించే కదా ఎదురుచూస్తున్నారు. సరే, వాళ్ల ప్రయాణంలో నెక్స్ట్ చాప్టర్ ఏంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. చూశారుగా, ప్రయాణం కొనసాగుతుంది. వాళ్ల అఫీషియల్ అనౌన్స్మెంట్లోని ఈ ఒక్క మాట చాలు, ఒక కొత్త ఆరంభానికి ఇది నాంది పలుకుతోంది. వాళ్ల విజన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు అర్థమవుతోంది. సరే, ఈ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? వాళ్ల అఫీషియల్ లాంచ్ ఎందుకంత స్పెషలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, అక్టోబర్ కంటే ముందే కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయంట. ఊహించగలమా? ఇక అక్టోబర్లో అఫీషియల్గా లాంచ్ చేసి ఫస్ట్ బ్యాచ్ మెంబర్స్ని ఆన్బోర్డ్ చేసుకున్నారు. ఇప్పుడు నవంబర్ నుంచి ఈ ప్రాసెస్ ఇంకా స్పీడ్ అవ్వబోతోంది. వాళ్ళు చెప్పిన ఈ మాటలు వినండి. ఇదొక మైలురాయిలాంటి క్షణమంట. వాళ్ల పెద్ద, ధైర్యమైన, అందమైన ఉమ్మడి కలవైపు వేసిన మొదటి స్పష్టమైన అడుగు. అంటే ఇది జస్ట్ ఒక స్టార్ట్ కాదు, ఒక పెద్ద డ్రీమ్ని రియాలిటీ చేసే ఫస్ట్ స్టెప్ అన్నమాట. అయితే ఇంత పెద్ద కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం ఎందుకు వేస్తున్నారు? ఇంత స్లోగా ఎందుకు స్టార్ట్ చేశారు? ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం వెనుకున్న అసలు ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అందరికీ ఒక డౌట్ వస్తుంది. లక్షల్లో అప్లికేషన్స్ వచ్చినప్పుడు కేవలం ఒక చిన్న ప్రైవేట్ గ్రూప్తో ఎందుకు మొదలుపెట్టారు? దీని వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి? సరే, ఈ ప్రశ్నకు సమాధానం ఈ 3 స్టెప్స్లో ఉంది. వాళ్ళు ఇంత నెమ్మదిగా మొదలుపెట్టడానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయన్నమాట. మొదటిది, ప్లాట్ఫామ్ స్టెబిలిటీ, సెక్యూరిటీ టెస్ట్ చేయడానికి. రెండవది, కమ్యూనికేషన్, యాక్సెస్ లాంటివన్నీ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూసుకోవడానికి. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం, కొత్తగా చేరిన సభ్యులు కమ్యూనిటీ రూల్స్ని, ప్రైవసీ గైడ్లైన్స్ని గౌరవిస్తున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి. అంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. ఓకే, ఈ ఫస్ట్ బ్యాచ్ మెంబర్స్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు? ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్లకు తెలిసొచ్చిన విలువైన లెసన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్యూనిటీ గైడ్లైన్స్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేయడానికి వాళ్ళు ఆ ఫస్ట్ మెంబర్స్కి ఒక చిన్న సింపుల్ రిక్వెస్ట్ పెట్టారు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి డైలీ అప్డేట్స్ బయట షేర్ చెయ్యొద్దు అని. మరి రిజల్ట్ ఏంటి? చాలామంది ఆ మాటను గౌరవించారు, కాని కొంతమంది పాటించలేదు. అయితే దీన్ని వాళ్ళొక ప్రాబ్లంలా చూడలేదు. బదులుగా ఎవరు ఈ కమ్యూనిటీతో కలిసి నడవడానికి నిజంగా సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఫిల్టర్లాగా ఉపయోగపడింది. చూశారా? ఈ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు నేర్చుకున్న కీ లెసన్ ఇదే. ఇచ్చిన డైరెక్టివ్స్ని ఫాలో అవడం అనేది మనతో పాటు కలిసి ఎదగడానికి ఒక మెంబర్ ఎంత సిద్ధంగా ఉన్నాడనడానికి ఒక క్లియర్ సిగ్నల్ అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ నిబద్ధతే ముఖ్యమన్నమాట. సరే, ఇదంతా గతం. ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? ఇకపై ఏం జరగబోతోంది? తలుపులు తెరుచుకుంటున్నాయి అని చెప్తున్నారు కదా, అసలు నెక్స్ట్ ఏంటో చూద్దాం రండి. ఇప్పట్నుంచి అసలైన ఎగ్జైట్మెంట్ మొదలవబోతోంది. చాలామంది ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఇక భారీగా స్పీడప్ కాబోతోంది. సో, అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చెయ్యాలి? కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. 1, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చాలా వేగవంతమవుతుంది. 2, ఇప్పటికే ఉన్న మెంబర్స్ నుంచి పర్సనల్ ఇన్విటేషన్స్ వస్తాయి. ఒకవేళ ఇన్విటేషన్ ఇంకా రాలేదంటే టెన్షన్ పడద్దు, కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే మంచి ఉద్దేశంతో నిజాయితీగా జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని వాళ్ళు హామీ ఇస్తున్నారు. ఇక ఇన్విటేషన్ రాగానే ఫుల్ బెనిఫిట్స్కి యాక్సెస్ వచ్చేస్తుంది. ఫైనల్గా అసలు వీళ్ల అల్టిమేట్ విజన్ ఏంటి? ఈ కమ్యూనిటీతో వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? ఆ ఉమ్మడి కల ఏంటో చూద్దాం. వీళ్ల కోర్ వాల్యూస్ 3 అవే ఈ కమ్యూనిటీకి ఫౌండేషన్. 1, ఆశావాదం, అంటే ఎప్పుడూ పాజిటివ్గా ఉండటం. 2, సహకారం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. 3, ఉమ్మడి విజయం, అంటే అందరం కలిసి గెలవడం. ఈ విలువల మీదే వాళ్ళు ఈ మొత్తం బిల్డ్ చేస్తున్నారు. వాళ్లే చెప్పినట్టు, కలిసి మనం అసాధారణమైన దాన్ని సృష్టిస్తున్నాము. ఈ ఒక్క మాట వాళ్ల స్పిరిట్ని తెలియజేస్తోంది. ఇది జస్ట్ ఒక గ్రూప్ కాదు, అందరూ కలిసి ఏదో అద్భుతాన్ని సృష్టించే ఒక మూవ్మెంట్ లాంటిది. సో, చివరిగా వాళ్ల నినాదం ఇదే: ఒక అడుగు, ఒక సభ్యుడు, ఒక విజయం. ప్రతి అడుగు, ప్రతి మెంబర్, ప్రతి విక్టరీ కౌంట్ అవుతోంది. నిజంగా ఇది ఒక గ్లోబల్ మూవ్మెంట్లో మనం కూడా భాగమనే ఫీలింగ్నిస్తోంది.